ఈరోజు సీనియర్ సిటిజన్స్ వారి ఆధ్వర్యంలో నేత్రదాన మరియు పార్థివదాన అవగాహన సదస్సు జరిగింది. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా తెలంగాణ రాష్ట్ర మాజీ వైస్ ప్రెసిడెంట్ డాక్టర్ ACH పుల్లారావు పాల్గొన్నారు. ఈ సందర్భంగా డాక్టర్ పుల్లారావు మాట్లాడుతూ నేత్రదాన మరియు పార్థివదాన అవగాహన సదస్సును ఆర్గనైజ్ చేయడం చాలా అభినందనీయమని సీనియర్ సిటిజన్స్ అందరికీ ప్రత్యేకమైన అభినందనలు తెలియజేశారు. ఈరోజు సీనియర్ సిటిజన్స్ వారి ఆధ్వర్యంలో నేత్రదాన మరియు పార్థివదాన అవగాహన సదస్సు జరిగింది. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా తెలంగాణ రాష్ట్ర మాజీ వైస్ ప్రెసిడెంట్ డాక్టర్ ACH పుల్లారావు పాల్గొన్నారు. ఈ సందర్భంగా డాక్టర్ పుల్లారావు మాట్లాడుతూ నేత్రదాన మరియు పార్థివదాన అవగాహన సదస్సును ఆర్గనైజ్ చేయడం చాలా అభినందనీయమని సీనియర్ సిటిజన్స్ అందరికీ ప్రత్యేకమైన అభినందనలు తెలియజేశారు. చనిపోయిన తర్వాత శరీరంలో కంటి పొరలను మాత్రమే వేరొకరికి చూపుకు అంధత్వాన్ని నిర్మూలించడానికి పనిచేస్తాయని, అలాగే ఎవరైనా సరే ముందుకు వచ్చి తమ దేహాలను చనిపోయిన తర్వాత మెడికల్ కాలేజ్కి ఇచ్చినట్లయితే మెడికల్ విద్యార్థులు వాళ్ళ చదువుల నిమిత్తం శాస్త్ర పరిశోధనలకు ఉపయోగపడుతుందని చెప్పారు. ఈ సందర్భంగా సీనియర్ సిటిజన్స్ ప్రెసిడెంట్ సముద్రాల మల్లికార్జున మాట్లాడుతూ ఈ అవగాహన సదస్సు ద్వారా మా సీనియర్ సిటిజన్స్ అందరూ నేత్రదానం గురించి, పార్థివ దానం గురించి ముందు వారి కుటుంబాలతో మాట్లాడి ముందుకు వస్తామని తెలియజేశారు. సీనియర్ సిటిజన్స్ ప్రెసిడెంట్ సముద్రాల మల్లికార్జున్ మరియు నారాయణ రెడ్డి ఇద్దరు ముందుకు వచ్చి మేము నాతో నేత్రదానం చేస్తామని, మా తదనంతరం పార్థివ దానం కూడా చేస్తామని ప్రతిజ్ఞా పత్రాలను అందజేశారు. ఈ కార్యక్రమంలో గంట్ల ఇంద్రారెడ్డి, పి దేవేందర్ రెడ్డి, కె మోహన్ రెడ్డి, గొర్రె సుదర్శన్ రెడ్డి, బొబ్బిలి శ్రీనివాస్ రెడ్డి సీనియర్ సిటిజన్స్ పాల్గొన్నారు. తొమ్మిది రకాల జీవాలకు మనం సజీవులు చేయొచ్చు అని చెప్పేసి ఆల్రెడీ మల్లికార్జున గారు చెప్పారు. కాబట్టి అది ఆలోచన చేయండి, మీ కుటుంబాల్లో డిస్కస్ చేయండి, మీ మనవళ్ళకు మనవరాలకు చెప్పండి, కొడుకులు వాళ్ళు అర్థం చేసుకున్నట్టు చెప్పండి. ఇది ఒక మంచి సమాజాన్ని పునర్నిర్మించడానికి, చనిపోయే వారిని మళ్ళీ లేపడానికి, కళ్ళు లేని వారికి మళ్ళీ కళ్ళు ఇవ్వడానికి, అవసరం ఉన్న విద్యార్థులకు సైంటిఫిక్గా వాళ్ళ చదువుల నిమిత్తమై పరిజ్ఞానాన్ని పెంచుకోవడానికి ఉపయోగపడే ప్రక్రియ. కాబట్టి ఈ మూడు కూడా మనం అర్థం చేసుకొని ఇలాంటి కార్యక్రమాలు మనకు తెలిసిన విషయాలు ముందుకు తీసుకునే పేరుగా ప్రతి ఒక్కరూ దోహదపడాలి, ప్రతి ఒక్కరూ సాయం చేయాలని చెప్పేసి ఈ సందర్భంగా మరి ఈ కొద్ది విషయాల కోసం నన్ను పిలిచినందుకు మీ అందరూ కూడా ధన్యవాదాలు చెప్తూ, అందరూ కూడా ఒక్కొక్క పేపర్ కూడా గ్రూప్ ఫోటో మనం అందరూ తీసుకున్నాం. మమ్మల్ని అందరినీ టీం వర్క్ చేసి అప్పటి నుంచి ఈ రోజుకి 344 నేత్రదానాలు ప్రొవైడ్ చేసినాను. 344 అంటే ప్రతిరోజు నేను అంటే కొన్ని ఇక్కడ ఎక్కువ ఉన్నాయనుకోండి, అక్కడే పంపిస్తాను. మరి ఏంటి మనం చేసి నేత్రదానం అంటే ఈ నల్లగుడ్లో ఉన్నటువంటి పై పొరను మాత్రమే మనం చేస్తాం. మనిషి చనిపోయిన తర్వాత 6 నుంచి 8 గంటల లోపు కనుక మాకు సమాచారం వచ్చినట్లయితే మేము తీయగలుగుతాం. ఒకవేళ ఆ డెడ్ బాడీని ఫ్రీజర్ బాక్స్లో పెట్టారనుకోండి, 15 గంటల్లో కూడా మనకు సమాచారం వస్తే సపోజ్ దూర ప్రాంతం పెద్ద సూరారావు ఉంది, నగరేకాలు ఉంటుంది, చెడ్డూరు ఉంటుంది, అక్కడికి వెళ్ళి కూడా మా టీం అంతా పోయి 15 గంటలలోపు మేము నేత్రాలను సేకరించి హైదరాబాద్లో ఉన్నటువంటి ఎల్వి ప్రసాద్ కానీ, అగర్వాల్ హాస్పిటల్ కానీ, వాసన్ ఐకేర్ కానీ, సరోజినీ వాసవి 4 హాస్పిటల్ కూడా మాకు మరి మా సహకారం అందిస్తున్నారు. ఎక్కడ ఉంటారో పంపిస్తున్నారు. మరి మీరు అనుకోవచ్చు సార్ అవి కొన్ని ప్రైవేట్ ఉన్నాయి కదా, ఎట్లా అంటే ఆ ప్రైవేట్కి పంపించినా కూడా మన వాళ్ళు ఎవరైనా చూపు లేని వాళ్ళు, దృష్టిలో ఉన్న వాళ్ళు, గుడ్డి వాళ్ళు ఉన్నట్టయితే మనం పంపిస్తే ఫ్రీగా చేస్తారు. యాక్చువల్ కాస్ట్ ఏంటంటే 60-70 అయింది. సరోజినీలో ఫ్రీనే, ఎల్వి ప్రసాద్లో ఫ్రీనే, వాసన కానీ అగర్వాల్ హాస్పిటల్లో కానీ అయితే కొంత మెయింటెనెన్స్ ఛార్జ్ ప్రైవేట్ హాస్పిటల్ కదా. అదే మనం మా ద్వారా మా సిగ్నేచర్తో రిఫర్ చేస్తే మాత్రం ఫ్రీగా చేస్తారు. దయచేసి అవకాశాన్ని వినియోగించుకోవాలి. ఎవరికి అందులో దృష్టి లేని వాళ్ళకి, చీకట్లో బ్రతుకుతున్న వాళ్ళకి, అంధత్వంలో ఉన్న వాళ్ళకి, కుటుంబాలు అంటే అతి కష్టాల్లో ఉన్న వాళ్ళకి మన యొక్క వెలుతురు వెళ్తానంటే నేత్రదానం ప్రోత్సాహం చేయాలా. అలాగే ఆపరేషన్ అయినా, షుగర్ ఉన్నా, బీపీ ఉన్నా, తర్వాత రుగ్మతలు ఉన్నా, ఎక్సెప్ట్ క్యాన్సర్ కానీ, ఎయిడ్స్ కానీ, తర్వాత బోన్ మారో క్యాన్సర్ ఉన్నా కానీ, తర్వాత HBS ఏజీ అంటారు, 4 మాత్రమే తీసుకోవద్దు. మనం ఆపరేషన్ అయినా 100% ఇవ్వచ్చు. 100% మెంబర్స్ ఉంటారు. సో
మీ అందరికీ కూడా నమస్కారం తెలియజేస్తాను. చాలా మంచి కార్యక్రమం. సార్ నాకు సుపరిచితులు, అంతకంటే ముందు మల్లికార్జున నాకు కుటుంబ మిత్రులు, ఫ్యామిలీ అంతా కూడా. సో నిన్ననే సారు ఫోన్ చేశారు, సార్ నేను ఎట్లా మరి నా బాడీకి నేను దానం చేద్దాం అనుకుంటున్నాను, నా కథలంతా అన్నారు. దానికి వచ్చింది ఏంటంటే నాకు ఫామ్స్, మా దగ్గర ఫామ్స్ ఉంటే ఏం చేసి నేను ఏదైతే రాసి సంతకం పెట్టి తెచ్చేసానంటే మరి మా దగ్గర సభ్యులు కూడా ఉంటారు అన్నారు. నాకు ఒక ఆలోచన వచ్చింది, సరే సంతకం మల్లికార్జున ఫోన్ చేసి మరి మనోళ్ళందరూ సార్ పిలిపిస్తే ఇంట్రెస్ట్ ఉన్నారు, కుటుంబ సభ్యులతో చర్చించుకోవచ్చు. అది ముఖ్యంగా ఇవాళ రేపు మనం లయన్స్ క్లబ్ ఆఫ్ నల్గొండ చారిటబుల్ ట్రస్ట్ అని ఎక్కడ ఉంది, దానిలో నేను ఒక మెంబర్గా డైరెక్టర్గా ఉన్నాను. తర్వాత ఇండియన్ మెడికల్ అసోసియేషన్ ఒక డాక్టర్కి సంబంధించిన అసోసియేషన్ ఉంది, దానిలో నేను స్టేట్ వైస్ ప్రెసిడెంట్గా ఉన్నాను. మేమందరం కూడా సమిష్టిగా నిర్ణయానికి వచ్చినాం, అసలు ఈ నల్గొండ చల్లా చెదిరైపోతుంది, ప్రజలు అలమటించిపోతున్నారు, చనిపోతున్నారు, ఎడిపోతుంది అన్న దశలో ఒక ఆలోచన వచ్చింది. మేము అప్పటికప్పుడు మా పైసలతో మేమే ఒక ఆఫీస్ ఓపెన్ చేసి, ఇక్కడనే ఆఫీస్ చేసి తల 10,000